ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి సమస్తమైన మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం, అందరం కూడా ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున మరి దేవుడి వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవెనలతో మేళ్లతో నింపి ఆశీర్వదించి వర్ధిల్లింపు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను, మేళ్లను, ఆశీర్వాదములను పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించునుగాక. ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి దేవుడి మాట దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఏంటి మాట రాండి దేవుడి వాక్యంలో చూద్దాం. లూకా 23:34. యేసు తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకోవటానికి చీట్లు వేస్తారు. కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ప్రక్కలో బల్లెంబు పోటు పొడిచి తన శరీరాన్ని యావత్తు కూడా దున్ని తన చేతులకు మేకులు కొట్టి ముఖాన ఉమ్మి వేసి నువ్వు దేవుడివా అని అతన్ని దూషించి అతన్ని అపహసించి ఎన్నో విధాలుగా యేసుక్రీస్తును చిత్రవధ చేసినప్పుడు మాట మార్చి చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఒక మాంసపు ముద్దగా చేసినప్పుడు వారందరినీ చూచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారందరినీ క్షమించాడు. చూడండి, అది గ్రేట్ అండి, అది గ్రేట్. దేవుడు కాబట్టే క్షమించాడు. దేవునికి క్షమించే ఒక అద్భుతమైన లక్షణం ఉంది. అందులో ఇంకొక గొప్ప మాట ఏంటంటే దేవుడు క్షమించాడు అంటే ప్రేమించాడండి. చెవులు కొట్టి దేవుని కనపరుస్తామా? ప్రేమించాడు కాబట్టి క్షమించాడు. అందుకే యేసయ్య నామానికి అంత గొప్ప మహిమ. యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి బిడ్డను, పుట్టేవారిని, పుట్టబోయేవారిని, పుట్టిన వారిని, కుల మత జాతి భేదము లేకుండా వారు చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆయన మీద వేసుకొని కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మాంసపు ముద్దగా కొట్టబడుతున్నప్పుడు కూడా ఆయన క్షమించాడు అనే మాట దేవుడు కాబట్టి 2000 సంవత్సరముల నుంచి ఇప్పటి వరకు ప్రపంచం మందంతటా ప్రతి తరములో పగడబడుతుంది, కొనియాడబడుతుంది, కీర్తించబడుతుంది, గణపరచబడుతుంది, ఆరాధించబడుతుంది. ప్రపంచంలో ప్రతి నోరు, ప్రతి కులానికి, జాతికి, మతానికి చెందినటువంటి ప్రతి బిడ్డ, స్త్రీలు, పురుషులు, యవ్వనులు, వృద్ధులు, మధ్య వయసు కలిగిన వారు, ఇంకా చెప్పాలంటే ప్రతి విధమైన పరిస్థితిలో ఉన్నవారు సైతం కూడా యేసుక్రీస్తు ప్రభువారంటే కలువరి సిలువలో ఆయన చిత్రవధ చేసినా కూడా క్షమించమని చెప్పినటువంటి గొప్ప దేవుడు అని కొనియాడే విధంగా, కీర్తించే విధంగా, గణపరిచే విధంగా దేవుడు కాబట్టి దేవుడి ప్రేమను ఎల్లడి చేసి ప్రతి బిడ్డని క్షమించాడు. ప్రియమైన బిడ్డలారా, గట్టిగా ఆమేన్ చెప్పి హల్లెలూయా చెప్దామా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, అయితే ఆ సిలువ యాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట, చరిత్రలో గుర్తుపెట్టుకునేటువంటి మాట, నీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకునేటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు వర్తమానం దేవుడి వాగ్దానం సెలవిస్తున్నటువంటి మాట, నువ్వు క్షమించే వ్యక్తివి క్రీస్తు మాటను బట్టి నువ్వు క్షమించే వ్యక్తివి అంటే ఈరోజు ఈ వర్తమానం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ భూమి మీద ఎటువంటి వ్యక్తిగా మార్చబడబోతున్నాడంటే క్షమించే వ్యక్తివి. బైబిల్ పట్టుకున్నావంటే నువ్వు క్షమించే వ్యక్తివి. ప్రార్థన చేస్తున్నావంటే క్షమించే వ్యక్తివి. మందిరానికి వెళ్తున్నావంటే క్షమించే వ్యక్తివి. మళ్ళీ చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా, క్షమించే వ్యక్తివి అయినట్లయితే దేవుడిచ్చే ప్రతిష్ఠించబడిన క్రైస్తవుడివి, క్రైస్తవరాలివి. నువ్వు క్షమించలేదు అంటే
దేవుడి చిత్తములో లేని వ్యక్తివని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ప్రియమైన బిడ్డలారా. ఎందుకు తెలుసా? కలువరి సిలువలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి మొట్టమొదటి మాట క్షమించుడే అనేటువంటి మాట ప్రియమైన బిడ్డలారా. ఆయన మాట మన జీవితాలను మార్చివేస్తుంది. ఆ మాట మన జీవితాలకు ఎంతో దీవెనకరంగా, ఆ మాట ద్వారా మనం ఎన్నో దీవెనలు పొందుకుంటాం ప్రియమైన బిడ్డలారా. ఒక మాటగా మీకు చెప్పాలి అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా క్షమించలేకపోతే దేవుని వాక్యం చెప్తుంది ఆ వ్యక్తి యొక్క పాపాన్ని దేవుడు క్షమించడండి. మళ్ళీ చెప్తున్నా, ఏ వ్యక్తి అయితే తన పాపాలని క్షమించగలిగే వ్యక్తిగా ఉంటాడో దేవుడి వాక్యం చెప్తుంది ఆ వ్యక్తిని దేవుడు కూడా వారి పాపములను క్షమించి రక్షించి దేవుని కొరకు ఒక సాక్షిగా గొప్ప వ్యక్తిగా నిలబెడతాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, నేను మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను. నీవున్న కుటుంబంలోనే క్షమించకపోవడము అనేది ఒక భయంకరమైన పాపం అని నీకు తెలుసా? రండి దేవుని వాక్యంలో చూద్దాం. దేవుడు కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తెలుసా? ప్రభువా, వీరు ఏం చేయుచున్నారో వీరిని క్షమించండి అని మాట ఎందుకు చెప్పాడు తెలుసా? సాతాన్ని ఓడించుటకు, యేసు ప్రభు గెలుచుటకు, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు క్షమాపణను నేర్పించుటకు తానే క్షమించాడు. మీరు కూడా క్షమించే మనసు కలిగి ఉంటే, మీరు క్రీస్తు మనసు కలిగిన వారిగా, దేవుని మనసు కలిగిన వారిగా, దేవుని వెంబడించే వారిగా, ఈ లోక సంబంధమైన వాటి విషయంలో గెలిచే వారిగా ఉంటారని ప్రభువు క్షమించము అనే మాట సెలవిచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, చూద్దాం. మనకు తెలియకుండానే మనము అనేక మార్లు మనము నాశనం చేసుకుంటూ ఉంటాం. అనేక మార్లు మనల్ని బట్టి మనమే మన కుటుంబంలో భయంకరమైన విపత్తులను కలగజేసుకునేటువంటి వ్యక్తిగా ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, రండి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. 2 కొరింథీ 11:3. సర్పము తాను కుయ్యిత్తు చేత అవ్వను మోసపరుచినట్లుగా మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరాలము నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదునేమో అని భయపడుచున్నాను. ఈ మాట చూడండి, అపోస్తలుడైన పౌలు సంఘానికి చెబుతూ మాట్లాడుతున్నటువంటి మాట ఎంత గొప్ప మాట ప్రియమైన బిడ్డలారా. సర్పము తన కుయ్యిత్తు చేత అవ్వను మోసగించినట్లు మీ మనసులను చెరపబడి. ఈ మాట చూడండి, నువ్వు దేవుని సంఘములో అయినా, నీ కుటుంబంలో అయినా, నువ్వు జాబ్ చేస్తున్న చోటైనా, నువ్వు పనికి వెళ్తున్నటువంటి చోటైనా క్షమించలేని మనసు కలిగినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవునిచ్చే నీవు కృపను కోల్పోయిన వ్యక్తిగా నిన్ను చేర్చి దయ్యం అంటుంది, సాతాను నిన్ను మోసపరిచే వ్యక్తిగా చేస్తుందంటే ప్రియమైన బిడ్డలారా. ఒక్క క్షమాపణ దయ్యం నుంచి నిన్ను విడిపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, నువ్వు క్షమించకపోతే అందరూ నిన్ను ఒక కక్ష కలిగిన వ్యక్తిగా, నీ చుట్టూ నీకు శత్రువులు తయారవుతారండి. ఈ వ్యక్తిని క్షమించలేని మనసు లేదు అని మాట్లాడుతుంటారు. క్షమించలేకపోతే దేవుని వాక్యం చెప్తుంది, సాతాను లాంటి మనసు కలిగి కోపం, క్రోధం, ద్వేషం, అసూయ, మత్సరము, పండ్లు కొరకడము, అంతేకాదు క్షమించలేకపోతే ఒక అడుగు ముందుకేసి రాత్రింబగలు నిద్ర రాక కక్ష కలిగిన వాడిగా మార్చబడి ఇంకొక అడుగు వేసి చంపుటకైనా బరి తెగించే వ్యక్తిగా సాతాను నిన్ను చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, బి కేర్ఫుల్ ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నటువంటి మాట వినండి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని క్షమించలేకపోతే ఆ వ్యక్తి జీవితంలో, మళ్ళీ చెప్తున్నాను, దయ్యము సృష్టి వేసి దయ్యము ఆ వ్యక్తిలో జీవిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి బ్రతుకు దినములల్లా ద్వారములన్నీ మూయబడి కక్షలు పెరుగుతూ ఉంటాయి, విరోధములు పెరుగుతూ ఉంటాయి, వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి. అంతేకాదు తన మనస్సాక్షి తాను నాశనం చేసుకుంటూ ఉంటాడు, కుమిలిపోతూ ఉంటాడు. విపత్తు ఏ విధంగా వస్తుందో కూడా తెలియదు. ఒక చిన్న క్షమాపణతో ఆ సమస్య కట్టయిపోద్ది. ఒక చిన్న క్షమాపణతో అనేకుల్ని శత్రువులుగా కాకుండా మిత్రులుగా నువ్వు చేసుకోగలుగుతావు. ఒక చిన్న క్షమాపణతో దేవుడు చిత్తము చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఒక చిన్న క్షమాపణతో అనేకుల్ని ఆకర్షించుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు క్షమించాడు అనేటువంటి ఒక మాట ద్వారా చరిత్ర యావత్తు ఆ యేసు ప్రభు నిజమైన దేవుడు కాబట్టి క్షమించాడు. ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఏ పాపము చేయలేదు. వాళ్ళు దేవుని ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని చిత్తమని చేసిన క్షమించాడు. ఆయన దేవుడని ఆయనకు ఘనత వచ్చిందండి. ఒక తరమే కాదు,
భూమి ఆకాశం ఉన్నంత వరకు యేసుక్రీస్తు గురించి చెప్పుకునే విధముగా యేసుక్రీస్తు తన జీవితంలో అన్యాయపు తీర్పు పొందినా కూడా క్షమించే గొప్ప మనసుగా మార్చబడి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు క్షమాపణ నేర్పించాడండి. చివర్లు కొట్టి దేవుని కనపడదామా? పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దేవుడి మందిరానికి వెళ్తున్నటువంటి నీవు, క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఉన్నటువంటి నీవు, దేవుడి మందిరంలో అర్పణలు వేసినా, ఉపవాసాలు ఎన్ని ఉన్నా, బలలో చేయి వేసుకున్నా, నీవు నీ కుటుంబంలో కానీ సంఘములో కానీ నీ జీవితంలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, మాట మార్చి చెప్పాలి అంటే నువ్వు ఎక్కడున్నా నీతో దేవుడి సమాధానం ఉండాలి అంటే నువ్వు క్షమించే వ్యక్తిగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా మాట మార్చి, నీ జీవితంలో అన్యాయపు తీర్పులు ఎన్ని జరిగినా క్షమించే మనసు ఉంటే, క్షమించే మనసు కలిగిన వ్యక్తివని నువ్వు ఎప్పుడు చెప్పబడతావు తెలుసా? నిన్ను నువ్వుగా దేవునికి అప్పగించుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పిదము ఏ పాపము చేయకుండా నిలబడినప్పుడు, ఆయన జీవితంలోనికి అన్యాయపు తీర్పు వచ్చినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడి చిత్తాన్ని చేసినప్పుడు ఆ దేవుడి నామం మహిమపరచబడింది. కాబట్టి యావత్ ప్రజలు, ప్రపంచము యావత్తు కూడా, తరతరాలు కూడా ఆయన దేవుడు అని ఏ విధంగా చెప్పారో అదేవిధంగా నీ జీవితంలో అన్యాయము లాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా దేవునికి అప్పగించి క్రీస్తు గొప్ప మనసు కలిగి ఎప్పుడైతే నువ్వు నిలబడుతూ నీ ఆత్మను బలపరుచుకుంటూ క్షమించే గొప్ప మనసు కలిగి ఉంటావో నిజముగా నీ భక్తి చాలా గొప్పదండి, నీ శక్తి చాలా గొప్పదండి. నువ్వు క్షమించలేకపోతే త్వరబడి మాట్లాడే మాట తీరు మారుద్ది, ఆలోచన మారుద్ది, ఆగ్రహం పెట్టల్లాగా చించుకొని పడుతుంది ఎవరి మీదైనా కూడా. దాని ద్వారా ఏ భయంకరమైన విపత్తి నీ ద్వారా జరుగుతుందో కూడా తెలియదు, నువ్వు ఎంత నష్టపోతావో కూడా తెలియదు. ఆ పాపము శాపముతో పాటు క్షమించలేని తనముతో, ఆవేశముతో, ఆగ్రహముతో నువ్వు చేసే పాపానికి లేదా తప్పిదానికి సాతానికి చోటిచ్చి సమస్తము కోల్పోయి ఆ క్షమాపణ లేని చిన్న తనము ద్వారా నీ తరువాత తరము కూడా కొట్టుకుంటూ చప్పుకుంటూ ఎంతోమంది శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. తెలుసా నీకు ఈరోజు వాక్యం వింటున్నప్పుడు పరీక్షించుకో ప్రియమైన బిడ్డలారా. నీ కుటుంబంలో నీ భర్త నీతో సరిగా మాట్లాడు. ఎందుకు తెలుసా? క్షమించే మనసు కలిగినటువంటి స్త్రీని కాదు కాబట్టి. నీ భర్త ఎప్పుడు కూడా నీతో మాట్లాడాలంటే మాట్లాడు. నువ్వు క్షమించలేని మనసు కలిగిన వ్యక్తివి కాదు కాబట్టే నీ బంధువులు కూడా నీతో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఎందుకమ్మా ఈమెతో ఏ చిన్నది వచ్చినా కూడా పగబట్టుకున్నట్లుగా సాతాను తలంపులతో ఆ మాటను పట్టుకొని మనల్ని విసిగిస్తుంది. పొరపాటును కూడా క్షమాపణ చెప్పినా కూడా వినే వ్యక్తి కాదు అని నీ మీద ఒక భయంకరమైన ముద్ర, అదే సాతాను ముద్ర. నువ్వు క్షమించలేకపోయినట్లయితే సమస్యలను క్రియేట్ చేసే వ్యక్తిగా ఉంటావు. అది తరతరములకు కక్షలు విరోధములను తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. నువ్వు క్షమిస్తే బంధాలను కలుపుకునే వ్యక్తిగా, బంధుత్వాలను కలుపుకునే వ్యక్తిగా, నిజముగా అందరితో కొనియాడబడే వ్యక్తిగా, అందరితో నిజంగా సువార్తను ప్రకటించుటకు నీవే నీ సాక్ష్యము చెప్పుకునే విధముగా యేసుక్రీస్తు నమ్ముకొని ఆ బిడ్డ ఎటువంటి తప్పిదాన్నైనా పాపాన్నైనా క్షమిస్తుందని నిన్ను బట్టి అనేకులు దేవుని నమ్ముకునే వ్యక్తిగా వారు మార్చబడినప్పుడు నిజముగా నీ సాక్ష్యం ఎంత గొప్పగా ఉంటుందో పరీక్షించుకో ప్రియమైన బిడ్డలారా. మళ్ళీ మాట చెప్పమంటారా? నువ్వు క్షమించలేదంటే ఆ వ్యక్తిని నీ జీవితకాలం అంతా నీ తలలో, నీ మైండ్లో పెట్టుకొని, నీ తలంపల్లో పెట్టుకొని నీకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలతో పాటు అవి కూడా నెత్తిన పెట్టుకొని నువ్వు చచ్చిపోయేంత వరకు మోసుకుంటూ పోయే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అలాగని జీవిస్తావా? దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి లేదా క్షమించే మనసు కలిగి నీ ఒక్కమారి క్షమించాను అని నీ నోటి నుంచి వచ్చి హార్ట్ఫుల్గా ఆ వ్యక్తిని క్షమించగలిగిన గొప్ప మనసు కలిగినట్లయితే దేవునికి స్తోత్రం, అనేకుల్ని సంపాదించుకునే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. చెబులు కూడా దేవుని కనపరుస్తారా? ఒక చిన్న మాట చెప్తా చూడు, వినండి ప్రియమైన బిడ్డ. నీ ఎడల అన్యాయముగా ఎవరైనా దాడి చేసినా, బాధ పెట్టినా, గాయపరిచినా, క్షమించరాని పని చేసినా నువ్వు గొప్ప మనసు కలిగి దేవుడికి ఇష్టమైన బిడ్డగా నీ భక్తికి
శక్తివంతమైన భక్తి కలిగిన వ్యక్తిగా మార్చబడి ఆ వ్యక్తి గాయపరిచినా కూడా ఆ వ్యక్తిని నువ్వు క్షమించినట్లయితే, రెండో అద్భుతం చెప్తున్నా, నీ జీవితంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నిన్ను ప్రేమించిన కాడికి ఎక్కువగా నిన్ను గాయపరిచిన వ్యక్తి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడండి. గట్టిగా చొప్పులు కొట్టి దేవుని కనపరుస్తారా? నిజముగా నేను అతన్ని గాయపరిచాను, ఆ తల్లిని గాయపరిచాను, ఆ సహోదరుని గాయపరిచాను, అయినా కూడా నన్ను క్షమించారు అని ఆ వ్యక్తి తన జీవితంలో నిన్ను ప్రేమించడం అందరికాడికి ఎక్కువ అవుతుందండి. నిజంగా అందుకే కలువరి సిలువలో ఆ రెండవ దొంగ పలికిన అద్భుతకరమైన మాట తెలుసా? మొదటి దొంగను గద్దిస్తూ మనం చేసిన దానికి శిక్ష భరిస్తున్నాము, కానీ ఆయన ఏ తప్పుదము చేయలేదు, ఏ పాపము చేయలేదు. నీ రాజ్యముతో నువ్వు వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడండి. చెవులు కొట్టి దేవుని కనపడదామా? రెండో మాట, మూడో మాట నేను మీతో పంచుకోబోతున్నా. ఏంటి మూడో మాట? దేవుడి దగ్గర మనము మన పాపములకు క్షమాపణ లేకపోతే శిక్ష వస్తుందనే మాట నువ్వు మర్చిపోద్దు. రెండో మాట నేను మీతో పంచుకుంటున్నాను. నువ్వు క్షమించకపోతే దేవుడు కూడా నీ పాపములను క్షమించలేదనే మాట కూడా నువ్వు మర్చిపోద్దు. ఎందుకంటే కలువరి సిలువలో దేవుడు అన్నాడుగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, క్షమించండి అన్నాడండి. ఆ మాట నువ్వు చేయకపోతే జీవితకాలం అంతా కూడా నీ జీవితంలో కక్ష పెట్టుకున్న వ్యక్తిగా ఉన్నావు. ఆ కలువరి సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి నీ పాపముల నిమిత్తం కలువరి సిలువలో ప్రాణం పెట్టి నిన్ను క్షమించి నిన్ను రక్షించిన దేవునికి నువ్వు విధేయుడుగా లేవు కాబట్టి ఆ కలువరి సిలువ యాగము నీ జీవితంలో పని చేయలేదు. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు అంటే సిలువ యాగం నీలో పని చేయలేదండి. యేసుక్రీస్తు యొక్క శక్తి నీలో పని చేయలేదు కాబట్టి నువ్వు కక్షపూరితమైన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు. నేను మాట చెప్తున్నా, నిన్ను ఎంత గాయపరిచినా కూడా క్షమించే వ్యక్తివైతే క్రీస్తు మనసు కలిగిన వ్యక్తివి. యేసుక్రీస్తు ప్రభు ప్రాణము తీసేంతగా కాదు, కానీ ప్రాణమే తీసినా కూడా వారిని క్షమించమన్నాడండి. నిజముగా మనకు అటువంటి భయంకరమైన శ్రమే వచ్చినా పర్వాలేదు, కానీ క్రీస్తుని మహిమపరిచే వ్యక్తులుగా ఉంటే రియల్లీ గ్రేట్. స్టెఫెన్ లాగా మాట్లాడగలిగే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే మనంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ప్రియదేవుని బిడ్డలారా, రండి దేవుని వాక్యంలో మనం చూద్దాం. మనమందరము కూడా యేసుక్రీస్తు ఎరగక తలిగి క్షమించే మనసు కలిగిన వారం కాదు. ఈ శరీరము, ఈ ఆత్మ, ఈ మనసు పగతో కక్షతో వెర్రబీగిపోతూ ఉంది. మన బ్రతుకు దినములల్లా ఎన్నో క్షమాపణ లేకుండా ఎన్నెన్నో వాటిని చేశాం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు తిరిగామో మన జీవితాలు మార్చబడ్డాయి. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? 1 పేతురు 2వ అధ్యాయము 25వ వాక్యం. ప్రియదేవుని బిడ్డలారా, మీరు గొర్రెవలే దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మలు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మల్లుకొనడి. ఎప్పుడైతే మనం ఆయన వైపు మల్లుకొని ఆ కలువరి సిలువ యాగం గురించి తెలుసుకున్నామో, మన పాపములు ఆయన క్షమించాడు కాబట్టి మనకు రక్షణ, విడుదల, మారు మనసు, పరిశుద్ధత, పవిత్రత, పరలోక రాజ్యములో స్థానమని తెలుసుకున్నామో, ఆ పాప క్షమాపణ మన జీవితంలో జరిగిన వెంటనే దేవుడు మనతో చెప్పినటువంటి మాట, ఒక వరమును పొందుకున్నాం, ఒక ప్రత్యక్షతను పొందుకున్నాం, ఒక అధికారాన్ని పొందుకున్నాం, ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. మనల్ని మనం రక్షించుకోవటకు, శత్రువు శేషాన్ని లేకుండా చేయుటకు, సాతానుకు జీవితంలో చోటు లేకుండా చేయుటకు, దేవుని చిత్తము చేయుటకు శక్తివంతులుగా మార్చబడ్డాం. యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత, గొప్ప బలము ఏంటంటే మన జీవితంలో ఎంతమంది శత్రువులు ఎదురైనా క్షమించడం. ఒకవేళ క్షమించలేకపోతే, నేను క్షమించలేని వ్యక్తిగా భూమి మీద బ్రతుకు దినములల్లా క్షమించడానికి బదులుగా విరోధమైన కార్యములు చేసి దేవుడి చిత్తాన్ని చేయకుండా సాతాను చిత్తాన్ని చేసేటువంటి వ్యక్తిగా, ఒక రౌడీగా, ఒక గుండాగా, ఒక విరోధిగా, ఒక తిరుగుబోతుగా, ఒక మాట మార్చి చెప్పాలంటే హంతకురాలిగా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? క్షమించలేని వాళ్ళు చంపేస్తారండి. అది సాతాను ఉదయంలో చోటు ఇచ్చినట్లయితే అది పగతో రగిలిపోతూ రాత్రింబగలు ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఆ భయంకరమైన విపత్తులన్నిటి నుంచి నన్ను విడిపించి క్షమించే గొప్ప మనసు కలిగిన వ్యక్తిగా మార్చిన ఆ యేసయ్యకే సమస్తమైన మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్దామా? 1 పేతురు 2వ అధ్యాయం 20 నుంచి చదువుకుందామా? తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది
దేవునికే హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనము? చాలా మంది ఈ లోకంలో తప్పిదాలు చేసి దానికి దెబ్బలు తింటూ ఉంటారండి. దాంట్లో ఘనత ఏముండదు, ఘనత ఏముండదు, మళ్ళీ చెప్తున్న ఘనహీనతే. అయితే అలా కాదంట, మనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల మేలు చేసి మనం ఎప్పుడు కూడా మేలు చేసేటువంటి వారిగా ఉండాలి, క్షమించే వారిగా ఉండాలి, మనము మంచి కోరుకునే వారిగా ఉండాలి. అది శత్రువులనైనా, జీవితకాలం అంతా ఎదురయ్యేటువంటి ఎంతోమంది వ్యక్తులైనా మన జీవితంలో ఎదురయ్యే వాళ్ళు, శత్రువులు చాలా మంది ఉంటారు, మిత్రులు కొంతమందే. దాన్ని యోచించిన వారు ధన్యుడని చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, శత్రువులు ఎంతమందినైనా కూడా మిత్రులుగా చేసుకునేదానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండడం మేలండి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించడం, అది దేవునికి హితమవును, అది దేవునికి మంచిదంట. దేవుడిని చూచినప్పుడు ఎంతోమంది నిన్ను బాధ పెట్టారో వారికి నువ్వు మేలు చేసేటువంటి వ్యక్తిగా మార్చబడినప్పుడు అది దేవుని దృష్టికి చాలా మంచిదంటే ప్రియమైన బిడ్డలారా, మీరు పిలువబడితిరి. అందుకే అంటే మీరు పిలువబడితే అంటే మన జీవితంలో క్రైస్తవురాలిగా మార్చబడిన తర్వాత, యేసుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత దేవుని ఆత్మ మనలో ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మనల్ని బాధ పెట్టినా మనము మేలు చేసేటువంటి వారిగా ఉంటామంట. అందుకే మనము పిలువబడ్డామంట. మాట మార్చమంటే, చెడు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు అంటే సాతాను సంబంధి. ఒకరోజు వీళ్ళందరికీ కూడా మనం శిక్ష వేయము, మనం ప్రేమిస్తాం, మనం క్షమిస్తాం, వారు బాగుండాలని కోరుకుంటాం. కానీ ఒక రోజు తీర్పు రోజు ఉంటుంది. దేవుని దగ్గర వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకోవాల్సింది వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, రెండోది వాళ్ళే చెప్తారు ఒకరోజు మన గురించి, మేము వీరిని ఇంత బాధ పెట్టాం కానీ వీళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని బాధ పెట్టలేదని. నిన్ను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. నన్ను అడుగుతే గన 100% మిమ్మల్ని బాధ పెట్టిన వారి విషయంలో దేవుడి కరుణాస్తము వారి మీదకి దిగి వస్తుంది. దేవుడి నామం మహిమపరచబడుతుంది. ఆ వ్యక్తులు యేసుని నోటితో ఒప్పుకునే వ్యక్తులుగా, యేసుక్రీస్తు దేవుని నమ్ముకుంటే ఇలా ఉంటారని చెప్పే విధంగా యేసయ్య నామం మహిమపరచబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాట మనం చదువుకుందామా. 21వ వాక్యం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరిగా ఉంచిపోయాను. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా. ఆ కలువరి సిలువలో యేసుక్రీస్తు బలియాగముగా మార్చబడుతున్నప్పుడు ఆయన ఆరాధించే బిడ్డలకు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకు ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప శుభ సందేశం ఏందన్నా ఉందా అంటే, ఆయన మీ కొరకు బాధపడ్డారు. ఎందుకు? క్షమించలేని తత్వం ద్వారా లోకములో అనేక మంది తన్ను తాను నాశనం చేసుకుంటున్నారు. అతి భయంకరమైన సమస్యలని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. సాతాను తన కోరికను నెరవేర్చుకుంటుంది అని దేవుడికి తెలిసే ఆ కలువరి సిలువలో క్షమాపణ దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు క్షమాపణ ఇస్తూ, ఆ దేవునికి ఇష్టమైన భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మీరుంటకు, మీరు క్షమించగలిగిన వాళ్ళైతే దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు క్షమాపణ దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. ప్రియమైన బిడ్డ, క్షమాపణలో రెండో అద్భుతం తెలుసా? నీ జీవితంలో సాతాన్ని నీ కాలు కింద పెట్టుకునే వ్యక్తి కలిగిన శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడినటువంటి వ్యక్తిగా, క్షమించే మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ధన్యురాలివి. ప్రియమైన బిడ్డలారా, అంత గొప్ప వ్యక్తి ఎవరంటే క్షమించే వ్యక్తి, సాతాన్ను కాళ్ళ కింద పెట్టి తొక్కేటువంటి వ్యక్తి అండి. చూడండి ఈ మాట, ఇది ఎవరు ఇచ్చారో అధికారం అంటే యేసుని హృదయంలో చేర్చుకున్న వ్యక్తి దేవుడి దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఒక గొప్ప అధికారం. ప్రియమైన బిడ్డలారా, చూడండి ఈ మాట చూడండి, తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము రాలేదు. ఎంత గొప్ప మనసు అండి, ఎంతో గొప్ప క్రీస్తు మనసు. మనల్ని ఎలా ఉండమంటున్నాడు తెలుసా? కపటము రాకూడదు, పాపము చేయకూడదు, క్షమించే మనసు. రెండో మాట చెప్పమంటారా? క్షమించానులే అని చెప్పి అంతరంగంలో పూర్తిగా అతన్ని క్షమించకపోతే తిరిగి మళ్ళీ ఆ పాపాన్ని లోడుతూ ఉంటారు, ఆ పాపాన్ని భరిస్తూ ఉంటారు. ఆ దొంగ భక్తి దేవుని చిత్తం కాదండి. ఈ మాట మనం చదువుకుందాము. ఈ మాటకు ముందుగా దేవుడు నీతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట చూద్దామా. యోహాను 7:17, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చెయ్యి నిశ్చయించుకొని ఎడలా ఆ బోధ దేవుడి వలన కలిగినదో లేక నా అంతటి నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొనవలెను. ఈ మాట చూడండి, యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత
యేసుక్రీస్తు యొక్క బోధలో నువ్వు ఉన్నట్లయితే నీ సొంత నిర్ణయాలు ఉండవు అని దేవుడు చెప్తున్నాడండి. ఈ మాట చూడండి, చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. ఎవడైనా ఆయన చిత్తము చొప్పు నిశ్చయించుకొని దేవుని చిత్త ప్రకారంగా నేను జీవిస్తాను. కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణము పెడుతూ, మా పాపము నిమిత్తం కలువరి సిలువలో ఆయన ప్రాణం పెడుతూ, ఆయన నన్ను క్షమించాడు, నా పాపములు ఆయన మీద వేసుకున్నాడు, నాకు పాప క్షమాపణ కలిగిందనే అద్భుతమైన బోధలో నువ్వు కట్టబడిన వ్యక్తివైతే, నీ పాపములు క్షమించబడిన వ్యక్తివైతే, మాట చెప్తున్నాను, నీ శిక్ష యేసుక్రీస్తు ప్రభు మీద వేయబడింది అని నువ్వు నమ్మి విశ్వసించి క్రీస్తుకి ఇష్టమైన బోధలో నువ్వు అడుగులు వేసేటువంటి వ్యక్తివైతే, దేవుని వాక్యం చెప్తుంది, ఆ బోధ దేవుడి వలన కలిగిందో లేక తనంతట తాను బోధించుచున్నానో వాడు తెలుసుకొనవలెను. ఆ బోధ కరెక్ట్ అయితే దేవుని వాక్యం చెప్తుంది తన జీవితము ఎంతో చక్కగా కట్టబడి ఉంటుందండి. ఒకవేళ ఆ బోధలో కరెక్ట్నెస్ లేకపోతే తనంతట తానుగా క్షమించానని చెప్పి మనసులో ఎదుట చెప్పి లోపల రహస్యాన్ని పెట్టుకున్నట్లయితే, లేదా తప్పిదాన్ని పెట్టుకున్నట్లయితే, లేదా సాతాన్ని పెట్టుకున్నట్లయితే నువ్వు కరెక్ట్ అయిన దేవుని బోధలో లేవు, నటించే బోధలో ఉన్నావు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుడు అన్నాడు, నీ హృదయంలో కానీ నీ జీవితంలో కానీ సాతానుకు అంత కూడా చోటు ఉండకూడదు. నీ సొంత ఆలోచనలో నటించినట్లుగా క్షమించానని చెప్పి క్షమించకుండా నీ లోపల హృదయంలో అది పెట్టుకున్నట్లయితే దాన్ని దేవుడు చూచి తట్టుకోలేక నా కరెక్ట్ అయిన బోధలో లేదు, వీళ్ళు నటిస్తున్నాడని దేవుని దగ్గర తేటతెల్లం కావడం జరుగుతుంది ప్రియమైన బిడ్డలారా. అందుకే నువ్వు బోధ కరెక్ట్గా విన్నట్లయితే, దేవుడు వాక్యానికి నీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే నీ హృదయంలో కల్ముషితము అనేది ఉండదు, సాతానికి ఎక్కడా చోటు ఉండదు. ఒక్కసారి నువ్వు క్షమించిన తర్వాత ఇక మళ్ళీ నీ జీవితంలో ఎప్పుడు కూడా దాన్ని మళ్ళీ రిపీట్ చేసే వ్యక్తిగా ఉండవు. చెప్పలు కొట్టి దేవుని కనపడదామా? ఇది ఎంతో గొప్ప మాట అండి, ఎంతో గొప్ప ఆశ్చర్యం అండి. నీ జీవితంలో క్షమించే మనసు ఉంటే నువ్వు దాన్ని ఎప్పుడు కూడా రిపీట్ తీసుకురావో. రెండోది, ఏ వ్యక్తి నేను గాయపరిచినా ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుందండి, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నీ జీవితానికి సంబంధించింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు కరెక్ట్ అయిన వేలో ఉన్నట్లయితే ఒక వ్యక్తిని ఒకసారి క్షమిస్తే ఇక తిరిగి జన్మలో ఆ వ్యక్తి విషయంలో నీ జీవితంలో అంత కూడా విరోధం ఉండదు. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? నీ తరపున దేవుడు యుద్ధాలు చేస్తే బలి ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ యుద్ధం చేయడం అంత క్షేమము కాదు. ఆ యుద్ధము దేవుడు చేసే యుద్ధము, కానీ దేవుడు చేసే యుద్ధాలు డిఫరెంట్గా ఉంటాయి. నీవు దేవునికి అప్పగించుకున్నట్లయితే ఒక గొప్ప దైవిక శక్తి కలిగిన వ్యక్తిగా ఉంటావు. కలుపుసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అడుగు. దేవుని సన్నిధిలో ఎన్నో అడుగుతుంటావుగా, క్షమించే గొప్ప మనిషి ప్రభాని అడుగు. క్షమించిన తర్వాత ఇంకెప్పుడు జీవితంలో వాటిని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోకూడదు. అది నిజమైన క్షమాపణ. రెండోది, ప్రేమించే మనిషి ప్రభాని అడుగు. యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా క్షమించలేకపోతే యేసు ప్రభు నీలో లేడు అని నిరూపణ చేసే వ్యక్తిగా నీవే ఉంటావు. సాతానికి చోటిచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. అది దేవుని చిత్తం కాదు. దాని ఏర్లు నీలో నుంచి బయటికి రావాలి. అది ఈరోజు దేవుడు నీతో మాట్లాడేది. ఎన్నో ప్రసంగాలు నువ్వు విని ఉంటావు లెంట్ డేస్లో, కానీ ఈ ప్రసంగం ద్వారా నీ జీవితంలో సాతానికి ఎన్నడూ అడుగు పెట్టకూడదు. దేవుని కృప నీ మీద ఉండాలి, దేవుని చిత్తం నీ మీద ఉండాలి, దేవుడి ప్రణాళిక నీ పట్ల పూర్తి కావాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నా తండ్రి నీ వాక్యం నీరు కట్టి ఫలింపజేసి నీ సాక్షులుగా నిలబెట్టండి. ప్రతి బిడ్డ క్షమించే గొప్ప మనసు కలిగి అనేకుల్ని దేవుడి వైపు తిప్పినట్లుగా పరిశుద్ధాత్మతో నింపండి. నీ బిడ్డలకున్న అవసరముల అక్కర్లన్నీ కూడా తీర్చండి. నీ బిడ్డలకున్న ప్రతి బలహీనతలు తొలగించండి. నీ కొరకు సాక్షిగా జీవించే గొప్ప జీవితం నీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ, ఆ కలువరి సిలువలో తండ్రి మా అందరి పాపముల నిమిత్తం మమ్మల్ని క్షమించి, మా పాపములను క్షమించి కలువరి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు మమ్మల్ని కూడా క్షమించమన్నావు. క్షమించకపోతే మేము సాతానికి చోటిచ్చిన వారమన్నావు. తండ్రి, భూమి మీద బ్రతుకు దినములల్లా క్షమించే క్రీస్తు మనసు మా అందరికీ కూడా దయచేయమని వేడుకుంటూ యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.